రేపే వెబ్ ఆప్షన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో రేపు స్టార్ట్ అయిన తర్వాత వీడియో చేసి పెడతాను మీకు. సో రేపు స్టార్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ ఎల్లుండైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ రోజే మీరు ఏదో ఫాస్ట్‌గా పెట్టుకోకండి. మీరు క్లారిటీగా వీడియోస్ చూసి మీకు మంచిగా ఒక ప్లాన్ అట్లా చూసుకొని మీకు అర్థమైంది నేను ఇది పెడతా అంటూనే పెట్టుకోండి. ఓకేనా? సో మీకు ఒక ఐడియా అనేది రావాలి ఫస్ట్ థింగ్. సో అప్పటిదాకా ఏదో ఫాస్ట్‌గా ఏదేదో పెట్టేయకండి. సో ఫస్ట్ రోజు పెట్టకుండా ఏం కాదు. ఫస్ట్ రోజు పెట్టినా, లాస్ట్ రోజు పెట్టినా నీ ర్యాంక్‌ని డిపెండ్ చేసుకొని, నీ కేటగిరీని డిపెండ్ చేసుకొనే నీకు సీట్ అలాట్ చేస్తారు. ఫస్ట్ రోజు చేసుకున్న వాళ్ళకు ముందు సీట్ అలాట్‌మెంట్ అనేది జరగదు. ఎందుకంటే కొంతమంది ఇలా కూడా అడిగారు, కామెంట్ చేశారు. అందుకే అడుగుతున్నా. ఫస్ట్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ అలాట్‌మెంట్ అవుతది అనేది తప్పు. నువ్వు ఫస్ట్ రోజు పెట్టుకున్నా, లాస్ట్ రోజు పెట్టుకున్నా ర్యాంక్ బాగుంటే నీ కేటగిరీలో నీకు ర్యాంక్ సీట్ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సీట్స్ అనేటివి మన కోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అని చాలామంది తెలీదు. సో మీ దాకా నార్మల్ వెబ్సైట్లోనే ఉంది. నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. స్క్రీన్ రికార్డర్ చేసి సిపి గెట్ వెబ్సైట్లోనే కాలేజ్ లిస్ట్ ఉంటుంది. ఆ కాలేజ్ లిస్ట్లో చూసుకోవచ్చు. యూనివర్సిటీ వైజ్ ఉంటాయి. ఒక్కొక్క యూనివర్సిటీ క్లిక్ చేస్తే ఆ యూనివర్సిటీలో నీ కోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అని మన సిపి గెట్ వెబ్సైట్లోనే ఉంది. మీకు నేను అది ఈ వీడియోలో చూపిస్తా. సెకండ్ థింగ్. ఓకే. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే కొన్ని కోర్సెస్ అన్ని యూనివర్సిటీలో ఉండవు. కొన్ని కోర్సెస్ అన్ని యూనివర్సిటీలో అవైలబుల్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కోర్సు ఉంది. ఒక్కొక్క కోర్సు ఏఐహెచ్సిఏ, ఓకేనా, అది ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఉంది. ఇంకో కోర్సు ఉంది ఎంఎస్సి సైకాలజీ, అది ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలోనే ఉంది. సో కొన్ని కోర్సెస్ ఓన్లీ ఓయూలో లేదంటే ఓన్లీ కేయూలో ఇట్లుంటాయి. అండ్ కొన్ని కోర్సెస్ ఓయూ కేయూ ఇంకో యూనివర్సిటీ 2-3 యూనివర్సిటీలో అవైలబుల్ ఉంటాయి. అలాంటి కోర్సెస్కి చెప్తున్నా. సో మీరైతే సో ఎక్కడెక్కడైతే అవైలబుల్ ఉందో అదే పెట్టుకోండి. ప్రిఫరెన్స్ ఎట్లా అంటే ఫస్ట్ మీ కోర్సు ఉస్మానియా యూనివర్సిటీ అవైలబుల్ ఉంటే ఉస్మానియా పెట్టండి. ఎంఏ అయినా ఎంఎస్సీ అయినా మీరు క్యాంపస్లో చదవాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓయూ పెట్టుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. తర్వాత సబ్ క్యాంపస్. ఎవరెవరైతే ఎంఏ వాళ్ళు ఉన్నారో ఆర్ట్స్ వాళ్ళు, ఎంఏ ఎంకామ్ వాళ్ళు, ఎంఎస్డబ్ల్యూ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత నిజాం కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్, మెయిన్ క్యాంపస్ నిజాం కాలేజ్, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్. ఎవరైతే సైన్స్ వాళ్ళు ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత నిజాం కాలేజ్ సబ్ క్యాంపస్, తర్వాత సైఫాబాద్ సైన్స్ కాలేజ్. అమ్మాయిలు అయితే మెయిన్ క్యాంపస్ తర్వాత కోటి పెట్టుకోండి. కోటి తర్వాత నిజాం, తర్వాత సికింద్రాబాద్ పీజీ కాలేజ్. ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లు ఇవి నేను చెప్పినాయి. ఓకేనా? అర్థమైంది కదా? ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్లో నిజాం కాలేజ్ ఉంటుంది. ఓకేనా? ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా. తర్వాత యూనివర్సిటీ పీజీ కాలేజ్ అది ఓన్లీ ఆర్ట్స్ వాళ్ళకి, ఎంఏ ఎంకామ్ వాళ్ళకి. సైఫాబాద్ సైన్స్ కాలేజ్ అది ఓన్లీ సైన్స్ వాళ్ళకి. అమ్మాయిలకు కోటి కూడా ఉంటుంది. సో ఇవన్నీ పెట్టిన తర్వాత ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లు. తర్వాత కాకతీయ యూనివర్సిటీ పెట్టుకోండి. కాకతీయ యూనివర్సిటీ మంచిది, టాప్ 2 యూనివర్సిటీ తెలంగాణలో. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ. ఓకేనా? తెలంగాణ యూనివర్సిటీ బాగానే ఉంటుంది. ఇక మిగిలిన యూనివర్సిటీస్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. సో మీకు దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. ఇప్పుడు కరీంనగర్ అయితే శాతవాహన యూనివర్సిటీ, నిజామాబాద్ అయితే తెలంగాణ యూనివర్సిటీ, లేదంటే ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీకి దగ్గర ఉన్న వాళ్ళు పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి దగ్గర ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీ మెయిన్ క్యాంపస్ పెట్టుకోండి. ఓకే. సో ఇది ప్రియారిటీ నేను చెప్పింది. ఫస్ట్ థింగ్ అయితే ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లు, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇక మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన ఇట్లా పెట్టుకోవాలి. సో మీ ర్యాంకుని బేస్ చేసుకుని ఏదో ఒక దాంట్లో వస్తుంది. ఒకవేళ మీ ర్యాంకు మరీ అంత టాప్ లేకపోతే ఇవన్నీ పెట్టిన తర్వాత లాస్ట్కి ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెట్టుకోండి. మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ లేదంటే ప్రైవేట్ కాలేజెస్ లాస్ట్లో పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫస్ట్ పెట్టిన మెయిన్ క్యాంపస్లు కానీ సబ్ క్యాంపస్లు కానీ సీట్ అలాట్ కాకపోతే అట్లీస్ట్ ఆ ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్లో అయినా సీట్ వస్తుంది మీ ర్యాంక్ ఎక్కువ ఉంటే. ఓకేనా? సో మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి క్యాంపస్లోనే వస్తుంది. కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు క్యాంపస్లో పెట్టుకున్న తర్వాత లాస్ట్కి కాలేజెస్ కూడా పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు సో ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి అని సైట్లో లాగిన్ అయి చూసుకోండి మీ కోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అని. అండ్ వెబ్సైట్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు లాగిన్ అయిన తర్వాత లిస్ట్ మొత్తం వస్తుంది. ఇప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎవరెవరైతే అప్లోడ్ అయ్యారో లాగిన్ అవుతారు వెబ్ ఆప్షన్స్కి, లిస్ట్ మొత్తం మీకు చూపిస్తుంది. సో ఆ లిస్ట్లో తెలంగాణలో నీ కోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో మొత్తం చూపిస్తుంది లిస్టు. అందులో నువ్వు వెబ్ ఆప్షన్స్ ఎక్కడెక్కడైతే పెట్టాలనుకున్నా అవి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి ప్రయారిటీ పెట్టుకోవాలి. దేనికి ప్రిఫరెన్స్ అంటే దేనికి ప్రిఫరెన్స్లో నువ్వు సెలెక్ట్ చేసుకొని ప్రిఫరెన్స్లు పెట్టుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. సో రేపు చూపిస్తా. స్టార్ట్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ వరకు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది, చూపిస్తా. ఓకేనా? సో అంతే. ఇప్పుడైతే వెబ్సైట్లో నీకు కాలేజీ లిస్ట్ ఇచ్చిండు, అది చూపిస్తా. ఆ వెబ్సైట్లకు లాగిన్ అయ్యి నీ కాలేజీ లిస్ట్ చూసుకో, ఏ యూనివర్సిటీలో నీ కోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అనేది. ఓకేనా? మీరైతే మీ గూగుల్లో కానీ మీ గూగుల్ క్రోమ్లో కానీ సిపి గెట్ అని సెర్చ్ చేసుకోండి. సిపి
జీఈటీ అని సెర్చ్ చేసుకోండి. సో ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. మనం నార్మల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేది ఇందులో సిపి గెట్ 2024 అనే వెబ్సైట్స్లో ఇందులో వెబ్ ఆప్షన్స్ పెడతాము. ఓకేనా, ఇది సెకండ్ వెబ్సైటు. సో మనకి ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వస్తుందో ఇదిగో సిపి గెట్ 2024. సో సిపి గెట్ 2024 దీని మీదనైతే క్లిక్ చేసుకోండి. సో ఓపెన్ చేస్తే మనకి ఇందులో వస్తుంది. ఓకే, ఇక 2024 అడ్మిషన్స్ ఇది క్లిక్ చేస్తే మనకి వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోతుంది. సో మీరు కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ కాంటాక్ట్ అస్లో హెల్ప్లైన్ నెంబర్స్ మెయిల్ ఉంటుంది. ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇక్కడ సో హాల్ టికెట్లు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అయితే ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. ఓకేనా, మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇందులో లాస్ట్లో టెంటేటివ్ యూనివర్సిటీ కాలేజ్ వైజ్ లిస్ట్ అని ఉంటుంది. టెంటేటివ్ యూనివర్సిటీ కాలేజ్ వైజ్ లిస్ట్. ఇందులో మీకు మీ ఏ యూనివర్సిటీలో కాలేజెస్ కోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూపిస్తుంది. సో ఇది క్లిక్ చేయాలి, టెంటేటివ్ యూనివర్సిటీ కాలేజ్ లిస్ట్. ఇప్పుడు ఏమొచ్చింది, టెంటేటివ్ యూనివర్సిటీ వైజ్ కాలేజ్ లిస్ట్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ మంచిది, ఇందులోనే ఇచ్చిన లైన్ వైజ్. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్, కాకతీయ యూనివర్సిటీ సెకండ్, తెలంగాణ థర్డ్. సో తర్వాత మీకు దగ్గరలో మహాత్మా గాంధీ ఉంటే మహాత్మా గాంధీ, పాలమూరు ఉంటే పాలమూరు, శాతవాహన ఉంటే శాతవాహన. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోర్టు ఉమెన్స్ ఉండదు. ఇది అమ్మాయిలకు చాలా బెటర్. ఓయూ మెయిన్ క్యాంపస్ పెట్టుకున్న తర్వాత అమ్మాయిలు ఇదే పెట్టుకోండి, టీఎంవి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయము. ఓకేనా, సో ఇది నెక్స్ట్. ఇక్కడ ఇప్పుడు మీ కోర్స్ ఎక్కడ ఉంది అని తెలుసుకోనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేస్తే సో ఇది డౌన్లోడ్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఏ కోర్స్ అవైలబుల్ ఉంది, ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అని మొత్తం చూపిస్తుంది. సో చూడండి, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ ఉంది ఏఐహెచ్సిఏ. ఇది ఎక్కడుంది, ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంది. సో ఓకేనా, ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఎంఏ అరబిక్, ఇది కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ చూడండి, సో ఎంఏ ఇంగ్లీషు ఉస్మానియా యూనివర్సిటీలో. మొత్తం ఈ కాలేజ్ లిస్ట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ లిస్ట్ 24 పేజెస్ ఉంది పీడిఎఫ్. ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎఫ్ ఇది ఓన్లీ. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే కాకతీయ యూనివర్సిటీ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అనేది ఈ లిస్టు. సో ఇందులో చూసుకుంటే నేను ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసిన, మనకు ఓయూ కాబట్టి. సో ఓయూ అయితే ఇక్కడ చూడండి, ఏఐహెచ్సిఏ ఓన్లీ ఇక్కడనే ఉంది, అరబిక్ ఉంది. ఎంఏ ఇంగ్లీష్ కూడా మెయిన్ క్యాంపస్లో ఉంది. అండ్ ఎంఏ ఇంగ్లీష్ కూడా నిజాం కాలేజ్లో ఉంది, సబ్ క్యాంపస్. యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో ఉంది. అలాగే ఎంఏ ఇంగ్లీష్ నిజాం కాలేజ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి సబ్ క్యాంపస్ కాబట్టి ఇది సిద్దిపేటలో ఉంది. నార్మల్ డిగ్రీ కాలేజెస్, ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో కూడా ఈ కోర్స్ అవైలబుల్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ కాకుండా మళ్ళీ కిందికి వెళ్తే ఎంఏ హిందీ చూసుకోండి. ఎంఏ హిందీ కూడా ఎక్కడుంది, యూనివర్సిటీ కాలేజ్లో ఉంది. ఓకేనా, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అలాగే మనకి సికింద్రాబాద్ పీజీ కాలేజ్, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో కూడా ఉంది. ఓకే, మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఉంది. సో కొన్ని కోర్సెస్ ఓన్లీ మెయిన్ క్యాంపస్లోనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇస్లామిక్ స్టడీస్ ఉంది. ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఓన్లీ ఉస్మానియాలోనే ఉంది. లింగ్విస్టిక్స్ ఉంది, ఇది కూడా ఉస్మానియాలో ఉంది. సో ఫిలాసఫీ ఉంది, ఇది కూడా ఉస్మానియాలో. థియేటర్ ఆర్ట్స్ అనేది నిజాం కాలేజెస్లోనే ఉంది, నిజాం కాలేజెస్లో. సో నెక్స్ట్ ఎకనామిక్స్ కూడా చూడండి, ఇక్కడ ఆర్ట్స్కి సంబంధించింది ఉంటుంది. ఇది ఉస్మానియాలో ఉంది, నిజాంలో ఉంది, సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఉంది. సో ఇట్లా చూసుకోవాలి మీరు ఏంటంటే మీ కోర్సు అవైలబుల్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ మీ కోర్సెస్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ కాకతీయ యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ క్లిక్ చేస్తే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది. కాకతీయ యూనివర్సిటీ లిస్ట్లో మీ కోర్స్ ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ కోర్సెస్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, కాకతీయ యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీషు ఇవో కాకతీయ యూనివర్సిటీలో ఉంది, మెయిన్ క్యాంపస్లో ఉంది. ఓకేనా, సో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ కేయూ క్యాంపస్ ఇంగ్లీష్ మీడియము ఎంత 35 రెగ్యులర్ సీట్లు, 35 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్కి ఏమో 14,800, 21,800 ఏమో ఇది సెల్ఫ్ ఫైనాన్స్కి కాలేజ్ ఫీజు. ఇది ఎంత ఉన్నా కానీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. మన కాలేజ్ ఫీజు మనం కట్టము, రియంబర్స్మెంట్ అయితే వస్తుంది, మనకు సంబంధం లేదు అది. సో ఇట్లా చూసుకోవాలి. ఎంఎస్సి వాళ్ళైతే ఎంఎస్సి, ఎంకమ్, ఎంఎస్సి బాటనీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ నేను ఇప్పుడు ఈ ఒక వీడియోలో ఈ కాలేజీలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి చెప్తున్నా నార్మల్గా. సో ఈ విధంగా మీరు మీ కాలేజ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ క్లిక్ చేస్తే తెలంగాణ యూనివర్సిటీలో మీ కోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అని చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించింది. మళ్ళీ మీ సబ్జెక్ట్ ఎక్కడ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ సబ్జెక్ట్ చూసుకొని
కిందికి వెళ్తూ ఉంటే మీకు మీ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్స్ వైజ్ ఇచ్చిండు, క్లారిటీగా ఇచ్చిండు సబ్జెక్ట్స్ వైజ్. మీరు ఎక్కడ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో చెప్పిన కదా, ఈ విధంగా మీరు ఓయూ అయితే ఓయూ, ఓకేనా, కాకతీయ, తెలంగాణ, ఇవన్నీ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని నీ కోర్సు ఓయూలో ఎక్కడుంది, కేయూలో ఎక్కడుంది, టీయూలో ఉందా లేదా, మహాత్మా గాంధీ ఉందా లేదా, పాలమూరు ఉందా లేదా చెక్ చేసుకొని నీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా అంతా చూపిస్తుంది, కానీ చెప్తున్నా నార్మల్గా. సో ఇది కాలేజ్ లిస్టు. చాలామంది అడుగుతున్నారు నా కాలేజ్ లిస్ట్ ఇట్లా అని, వెబ్సైట్లోనే ఉంటుంది. సో చెక్ చేసుకొని చూడండి. ఇంకా డౌట్స్ ఉంటే రేపు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత నేను వెబ్ ఆప్షన్స్ పెడతా, మీకు లాగిన్ అయి పెడతా. ఆ ఒక వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ వీడియో వస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా.